హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి టోటల్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం. నానా ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోస్ ఆర్డర్లో చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? వెరీ గుడ్, స్టార్ట్ చేసేద్దామా? రైట్, చలో. చూడంగానే మీకు ఒక డౌట్ వస్తుంది, అవును సార్ ఇక్కడ టోటల్ ఎనర్జీ అని చెప్పేసి రాసిండ్రు, అసలు ఈ టోటల్ ఎనర్జీ ఏంటి సార్? ఈ ఎస్హెచ్ఎం అంటే తెలుసు, లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు మీరు, సింపుల్ హార్మోనిక్ మోషన్ అని చెప్పేసి కదా. దీని గురించి అయితే పర్ఫెక్ట్గా ఉన్నాం, కానీ అవును సార్కి టోటల్ ఎనర్జీ అంటే ఏంటి అన్న విషయం ఒక డౌట్ వస్తుంది కదా. రైట్, ఈ టోటల్ ఎనర్జీ అంటే ఏంటంటే నాన్న, ఇట్ ఈస్ అ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కెనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ ఎనర్జీ అంటాం నాన్న. టోటల్ ఎనర్జీ ఫార్మ్ ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ టోటల్ ఎనర్జీ అన్నట్టు మొత్తానికైతే. ఓకేనా? రైట్, అయితే ఒక ఎస్హెచ్ఎంలో టోటల్ ఎనర్జీ వాల్యూ ఏమవుతుంది అన్నదే ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే, రైట్. సో మంచి చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను నేను. ఇది వచ్చేసి గోడ నాన్న. ఓకే, సో ఇది మన భూమి అంటే మన సర్ఫేస్ అని చెప్పేసి అనుకుందాం, భూమి. ఓకేనా? రైట్, చలో. సో ఇక్కడ స్ప్రింగ్ తీసుకుంటున్నా, స్ప్రింగ్ తీసుకొని ఇక్కడ ఒక బ్లాక్కి కనెక్షన్ ఇచ్చిన నాన్న. ఓకే, కొత్త స్ప్రింగ్ ఇక ఓకే, దాన్ని లాగలేను, నా ఇంకా కంప్రెస్ కూడా చేయలేను. ఓకేనా? సో ఇటు కూడా లాగలేను, ఇంకా కంప్రెస్ కూడా చేయలేను నేను దీన్ని. ఓకేనా? రైట్, కొత్త తీసుకున్నా, ఇట్లా పెట్టేసిన. ఓకే, రైట్. సో మనం దీన్ని ఏమంటాము, రిఫరెన్స్ పాయింట్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, రైట్, చలో. సో ఇక్కడ రాద్దామా మరి రిఫరెన్స్ పాయింట్ అని. సో ఇదే మన రిఫరెన్స్ పాయింట్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, నేనేం చేస్తున్నానంటే దీన్ని లాగుతున్నాను అన్న. ఓకే, ఈ రిఫరెన్స్ పాయింట్ని తీసుకొని ఇక్కడి నుంచి ఈ బ్లాక్ని తీసుకొని ఇట్లా లాగుతున్నా, లాగి 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 మొత్తానికైతే ఇక్కడ పెట్టేసిన. ఓకే, చలో ఇక్కడ వరకు. సార్ ఎంత దూరం లాగిండ్రు సార్ అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా. సో దీన్ని x0 దూరం లాగినా అని చెప్పేసి అంటున్నాను అన్న. ఓకేనా? రైట్, చలో. సో ఇదేంటి ఇప్పుడు సార్, దీన్ని ఏమనాలి, దీన్ని ఏమంటామంటే మనము రిఫరెన్స్ పాయింట్, సారీ రిఫరెన్స్ కాదు, ఈక్వలిబ్రియం పొజిషన్ అని చెప్పేసి అని అంటాం నాన్న. ఓకే, ఇదేంటి, ఈ పాయింట్ని ఈక్వలిబ్రియం పొజిషన్. ఓకేనా? రైట్. సో అంటే ఇదే మన ఇప్పుడు మీన్ పొజిషన్ అనమాట. ఓకేనా? రైట్ నాన్న. సో ఇక్కడ చూడండి సార్, మీరు ఇట్లా 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 లాగి ఇక్కడ వరకు పెట్టినరు, ఓకే అర్థమైంది. కానీ ఎప్పుడైతే మీరు వదిలిపెట్టేసారు అనుకోండి, అది ఇట్లా 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 ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది సార్ అని చెప్పేసి మీరు అంటారు. కానీ ఇది ఎస్హెచ్ఎం ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా పర్ఫామ్ చేస్తలేదు నాన్న. అదేం సార్, మీరు ఎప్పుడైతే ఇట్లా చేతితోటి పట్టుకొని ఇట్లా వదిలిపెట్టేస్తే ఇది తిరగలగా కదా సార్, అటు ఇటు అటు ఇటు అటు ఇటు పోతుంది, అంతేనా? అంటే ఎస్హెచ్ఎం అయితే పర్ఫామ్ చేయాలి కదా సార్, ఎందుకంటే ఇక స్ప్రింగ్ అయితే ద ఆసిలేషన్స్ ఆఫ్ ఎ స్ప్రింగ్ ఆల్వేస్ పర్ఫామ్ ఎస్హెచ్ఎం అని చెప్పేసి మీరే అన్నారు కదా. రైట్, కానీ ఇప్పుడు ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తలేదు ఇది. ఎందుకనంటే, సో ఇక్కడ చూడండి, సో ఈ పాయింట్ మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నాన్న, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే స్ప్రింగ్ని లాగి లాగి కొంచెం దూరం పెడతారో అది ఇక్కడనే ఆగిపోతుంది. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. అవును సార్, జనరల్గా ఇట్లా ఇట్లా పోతుంది కదా సార్, మాకైతే కొంచెము నమ్మదగినట్టు లేదు సార్ అని చెప్పేసి మీరు అంటారు కదా. రైట్. సో నిజానికి జరిగేది ఇదేనా? ఓకే, సో కొంచెము ఇలాగే దూరం పెట్టిండ్రు అనుకోండి, ఇక్కడనే ఆగిపోతుంది. సరే, ఎందుకు ఆగిపోతున్నది మరి, ఎందుకు ఇటు వస్తలేదు అని అంటే, దీంట్లో ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉంది నాన్న. ఓకేనా? ఎనర్జీ స్టోర్డ్. ఓకే, దీనిలో ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉన్నది మీరు ఎప్పుడైతే లాగుతారో. ఓకే, దీనిలో ఎనర్జీ స్టోర్ అయి ఉన్నది, మీరేమో ఇక్కడ పెట్టినరు కదా. సో అగర్ ఇన్ కేస్ ఎనర్జీ లేకుంటే పక్క ఇటు వస్తుండే, కానీ ఇక్కడ ఎనర్జీ స్టోర్డ్ అయి ఉన్నది కాబట్టి, అంటే ఏదో ఒకటి అడ్డంగా ఉన్నది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏదో అడ్డం ఉన్నది, దాన్ని ముందటికి అంటే ఇటు సైడ్ కనిపిస్తుందా, ఇటు సైడ్ పోనీయకుండా ఆపుతుంది నాన్న. ఓకేనా? రైట్. సో అందుకోసం సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ స్ప్రింగ్ అని చెప్పేసి అంటాము. సో ½ k కదా, ఈ ఫార్ములా ముందు వస్తుంది, నేను చెప్తాను నేను. ఓకేనా? ఇక్కడ సార్ x0 ఉంది కదా, మరి ½ k రాస్తారా చెప్తా, కానీ దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తలేము. ఓకే, సో ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేసేటప్పుడు ఇక్కడైతే ఎస్హెచ్ఎం పర్ఫామే చేస్తలేదు కదా. సో దీని ఒక పొటెన్షియల్ ఎనర్జీ, అంటే ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఓకే,
ఓకేనా. జనరల్గా స్ప్రింగ్ లోపల పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉన్నది, అందుకోసం ఇది ముందర జరుగుతలేదు. కానీ ఇక్కడ ఈ కేసులో ఏంటి, మనము ఎస్హెచ్ఎం ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి అని చెప్పేసి మనము టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం కదా. అంటే ఈ టాపిక్ కాదు మనం ఇప్పుడు డిస్కస్ చేసేది, ఎందుకంటే ఇది నాట్ పర్ఫార్మింగ్ ఎస్హెచ్ఎం కదా. అవునా. ఎస్హెచ్ఎం చేసేటప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏంది, ఓకేనా. ఇది వచ్చేసి జనరల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ స్ప్రింగ్ అని అంటాం కదా. ఇక పొటెన్షియల్ ఎనర్జీ పి అని రాస్తున్నా, ఇక మీకు కొంచెం అర్థం కావడానికి జనరల్గా రాస్తారు యూ. ఓకే, యూ అనే సింబల్ తోటి ఇండికేట్ చేస్తాం నాన్న. ఓకే, సో దీని ఫార్ములా అంటే ½kx0² అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ½ kx0² ఇస్ అ ఫార్ములా. ఓకే, కానీ ఇది ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తలేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తుంది అంటే ఎస్హెచ్ఎం, ఓకే, ఆ విషయం చెప్తా. సో టెంపరీగా అయితే ఇదైతే అర్థమైపోయింది కదా. ముందు ముందు స్ప్రింగ్ గురించే ఉంటుంది, మొత్తం డీటెయిల్గా అక్కడే డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. సో ఎంతో కొంత అవగాహన ఉండాలి కాబట్టి సో మీకోసము ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట, ఓకేనా. సో కొంచెం దూరం పెడితే ఏమవుతున్నది, ఇది ఇటు వస్తలేదని అంటే కారణం ఏంటి, ఏదో ఉంది వీటి మధ్యలో, ఏదో ఉంది కానీ మనకు కనిపిస్తలేదు. దాన్ని ఏమంటాము, ఎనర్జీ అంటాము. ఆ ఎనర్జీ పేరేంటి పొటెన్షియల్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, ఇది ½ kx0² అనమాట. ఓకే, రైట్. సార్ ఇప్పుడు డౌట్ వస్తుంది, సార్ మరి ఎప్పుడు ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది సార్ అని చెప్పేసి డౌట్ వస్తుంది కదా. సో ఈ ఈక్వలిబ్రియం పొజిషన్ ఉన్నది చూసిండ్రా, అంటే ఇదే మన మీన్ పొజిషన్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మీరు లాగాలన్నమాట. ఓకే, వేరే కలర్ తీసుకుందాం చలో. సో ఇక్కడ నుంచి వెళ్ళి లాగి ఇక్కడ పెట్టినాం అనమాట మన బ్లాక్ని, ఓకేనా. సో ఈ ఈక్వలిబ్రియం పొజిషన్ నుంచి వెళ్ళి ఎక్స్ అనే డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసినాం. ఓకే, అర్థమవుతుందా? రైట్. సో ఈ మీన్ పొజిషన్ నుంచి వెళ్ళి ఎక్స్ అనే డిస్టెన్స్ మనము ఇక్కడ వరకు తీసుకుపోయినాం నాన్న. ఓకే, ఇప్పుడు ఇది 100% ఎస్హెచ్ఎం అనేది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇది మీన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది వచ్చేసి ఎక్స్ట్రీమ్ పొజిషన్. అర్థమైందా? ఇక్కడ ఎస్హెచ్ఎం అనేది పర్ఫామ్ చేస్తుంది నాన్న. ఓకే, సో మీరు ఫస్ట్లో మాత్రము చెయ్యదు, ఓకే, కొంచెం దూరం వరకు చెయ్యదు అనమాట, ఓకేనా. రైట్, అంటే అక్కడ వరకు ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉన్నది అని చెప్పేసి మీరు డిసైడ్ కావాలి, ఓకేనా. రైట్, దాని తర్వాత నుంచి వెళ్ళి కొంచెం లాగినా కానీ పక్కా అది ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేస్తుంది. ఓకే, అంటే ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేసేటప్పుడు ఎనర్జీ ఏమొస్తుంది అన్న విషయం మనము డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. చలో చూడండి అన్న. సో ఇది మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే, సార్ ఇదైతే మోషన్లో ఉన్నది, ఎందుకంటే ఇటు కూడా వస్తున్నది ఇంకా ఇటు కూడా పోతున్నది, అంతేనా. సార్ మోషన్లో ఉన్నదంటే కెనెటిక్ ఎనర్జీ ఉంటుంది. కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ½mv² కదా, అవునా కదా. రైట్. సార్ ఇది స్ట్రెచ్ అవుతుంది కదా సార్, ఇట్లా 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 అంటే కొంచెం స్ట్రెచ్ అవుతుంది కదా, ఎందుకంటే మనం ఇట్లా లాగినాం కాబట్టి అక్కడ ఎనర్జీ అనేది కొంచెం స్టోర్ అయింది, అదేంటి పొటెన్షియల్ ఎనర్జీ అంటాం అనమాట. అంటే జనరల్గా ఇక్కడ ఈ పొటెన్షియల్ ఎనర్జీ అనేది కెనెటిక్ ఎనర్జీ రూపంలో మారిపోతూ ఉంటుంది అనమాట, ఓకేనా. అంటే ఇటు లాగినప్పుడు ఏమవుతున్నది, ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఇక్కడ వరకు లాగినాం కదా, పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయింది అని చెప్పేసి అనుకుందాం, ఎందుకంటే ఎక్స్ డిస్టెన్స్లో ట్రావెల్ చేసినాం కదా ఇక. ఓకే, కానీ ఇక కెనెటిక్ ఎనర్జీ ఏం చేస్తున్నది, దాన్ని ఇటు లాగుతున్నది అనమాట, ఓకేనా. అంటే ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ టు కెనెటిక్ ఎనర్జీ. అగైన్ ఈ కెనెటిక్ ఎనర్జీ పోతుంది ఇక్కడ వరకు వచ్చింది అని చెప్పేసి అని అనుకుందాం. ఓకే, దూరం పోతున్న కొద్దీ ఏమవుతుంది, స్లోగా అయిపోతుంది అనమాట. అంటే మొత్తానికి కెనెటిక్ ఎనర్జీ ఏమైంది ఇక్కడ 0. అంటే కొంచెము అనలైజ్ చేసుకొని మనము ఇక్కడ రాసుకుందాం. ఓకే, సో ఒక వేరే కలర్ తీసుకుంటాను నేను. సో ఇదేంది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇదేంది మీన్ పొజిషన్, ఇదేంది ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఓకే, చలో. సో ఇప్పుడు రండి, సో ఈ x0 కొంచెం మర్చిపోండి ఇక, ఓకేనా. ఈ రిఫరెన్స్ పాయింట్ని కూడా తీసేస్తాను నేను. ఓకే, రైట్. ఓకే, చలో. సో ఈ x0 ఏమనుకుందాం, ఎక్స్ అనుకుందాం. ఓకే, రైట్ నాన్న. సో దీన్ని ఏమంటాం మనము, x = ఇక మైనస్, ఇక మ్యాక్సిమం ఎంత అనుకుందాం, -a అనుకుందాం. సో ఇదేమవుతుంది, ఇక +a అయినట్టు, అంతేనా, అవునా కదా. రైట్, చలో చూడన్న. సో ఈ మొత్తానికి మ్యాక్సిమం వచ్చేసి ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది మన మీన్ పొజిషన్ అనమాట. ఓకే, రాస్తాను. సో ఒక నిమిషం అండి, అది కూడా రాసేస్తాను, మీన్ పొజిషన్ అని. ఓకే, రైట్. సో ఇది వచ్చేసి మీన్ పొజిషన్ దగ్గర ఏంటి, x = 0 అనమాట, ఓకేనా. అంటే ఇంతకుముందు ఏదైతే చెప్పినో నేను, సార్ ఇది x0 తీసుకోండి అన్నారు కదా,
అదేంటి సార్ అంటే అది దాని గురించి డెప్త్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, స్ప్రింగ్కి సంబంధించిన న్యూమరికల్స్ ఉన్నాయి, స్ప్రింగ్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్ ఉంది. ఓకేనా, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అక్కడ వస్తుంది. ఓకే రైట్, సో అది దాని గురించి అక్కడ డిస్కస్ చేద్దాం నాన్న, ఇప్పుడైతే వద్దు. ఓకేనా, అది టెంపరీగా మీకు ఫస్ట్ నుంచే తెలిసిన విషయం ఏంటంటే ఒక స్ప్రింగ్ తీసుకొని, ఓకే సో మొత్తానికైతే ఇదే అనుకుందాం. ఇక స్ప్రింగ్ తీసుకొని ఇక్కడ పెట్టినరు. ఓకే, దీన్ని లాగితే ఏమవుతుంది, ఇట్లా తిరుగుతుంది అన్న విషయం మీకు తెలుసు కదా. రైట్, సో దీన్ని ఏమంటాం పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, దీన్ని ఏమంటాం నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటాము. x = -a తీసుకుందాం, ఇక్కడ వచ్చేసి +a తీసుకుందాం. మీన్ పొజిషన్ దగ్గర x = 0 కదా. రైట్ నాన్న, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడైతే ఏం లేవు కదా. అంటే మొత్తానికైతే జస్ట్ మనం అనలైజ్ చేసి రాద్దాము. అంటే సో ఎక్కడ ఏమేమవుతున్నది అన్న విషయం ఇప్పుడు తెలుసుకుంటాం. చూడండి, సో ఇక్కడ స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది స్టోర్ అవుతుంది. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ ఏంది ఇక్కడ మ్యాక్సిమం అనమాట. ఓకేనా రైట్, కెనెటిక్ ఎనర్జీ ఏంది నాన్న? సార్ ఇక్కడ దూరం ఉన్నది కాబట్టి అఫ్కోర్స్ ఇక్కడ ఎనర్జీ అంటే ఆగిపోయి ఉన్నది కాబట్టి అక్కడ 0 అవుతుంది. అవునా రైట్, ఇప్పుడు చెప్పండి నాన్న. సో ఇక్కడ నుంచి ఇటు పోయేటప్పుడు ఎందుకంటే సార్ స్పీడ్గా పోతుంది సార్ కదా, ఎందుకంటే వదిలిపెట్టేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి స్పీడ్గా పోతుంది అంతేనా. అంటే కెనెటిక్ ఎనర్జీ ఇట్ల నుంచి ఇటు పోయేటప్పుడు కెనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంతేనా కదా. ఇగో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే పాయింట్ క్యాచ్ చేస్తున్నారా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే మీన్ పొజిషన్ వరకు. ఓకే రైట్, అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతున్నది నాన్న? సార్ ఈ స్ట్రెచ్చింగ్ అనేది తగ్గుతూ పోతున్నది, అంటే స్ట్రెచ్చింగ్ అనేది తక్కువ ఉన్నది కాబట్టి అంటే పొటెన్షియల్ అనేది తగ్గాల సార్. వెరీ గుడ్ బేటా. ఓకే, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతున్నది, తగ్గుతున్నది. ఓకే రైట్, అయితే ఇప్పుడు మీన్ పొజిషన్ దగ్గర ఏమైంది, ఈ పొజిషన్ దగ్గర. ఓకే, అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది, ఫస్ట్ కెనెటిక్ ఎనర్జీ రాద్దామా. ఓకే చలో ఏదన్నా రాసుకోండి కానీ కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా ఆర్డర్ రాసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనెటిక్ ఎనర్జీ రాస్తా. అసలు కెనెటిక్ ఎనర్జీ ఏంది నాన్న? కెనెటిక్ ఎనర్జీ ఏంది, మ్యాక్సిమం రావాలా కదా, ఎందుకంటే ఇక్కడ దూరం లాగి వదిలిపెట్టేసినాక స్పీడ్గా వస్తుంది కదా, అంటే ఇక్కడ మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీ ఉంటుంది సార్ కదా. రైట్, ఇంటి ఇక్కడ మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది నాన్న? పొటెన్షియల్ ఎనర్జీ ఏమైంది, 0 అయింది, ఎందుకంటే అక్కడ స్ట్రెచ్చింగ్ అనేది లేనే లేదు కదా, బ్లాక్ అనేది ఇక్కడ మీన్ పొజిషన్లో ఉంది కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ 0 కదా. రైట్, సో ఇక్కడ నుంచి ఇటు పోయేటప్పుడు కెనెటిక్ ఎనర్జీ ఏమవుతుందన్నా? సార్ ఇగో ఈడైతే స్పీడ్ ఉన్నది, ఇటు దూరం పోయేటప్పుడు మెల్లమెల్లగా తగ్గుతున్నది సార్ కదా. అంటే కెనెటిక్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతున్నది అంతేనా కదా. రైట్, కెనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతున్నది. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతున్నది, పెరుగుతున్నది. అవునా కదా, ఎందుకంటే స్ట్రెచ్చింగ్ అనేది పెరుగుతున్నది కదా, ఎంతైతే స్ట్రెచ్చింగ్ అనేది పెరుగుతుందో అంత పొటెన్షియల్ ఎనర్జీ పెరుగుతున్నట్టు. అవునా రైట్ నాన్న. చలో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర చూద్దాం నాన్న. ఓకే రైట్, చలో సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏమైంది, 0 అంతేనా, ఎందుకంటే దూరం పోయి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోయి ఆగిపోయింది అన్నట్టు అంతేనా. రైట్, స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువ ఉన్నది కదా, స్ట్రెచ్చింగ్ అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉండాలి, అంటే మ్యాక్సిమం అని ఉండాలి. అవునా కదా. రైట్, అంటే మొత్తానికి జస్ట్ మనం అనలైజ్ చేసిన పాయింట్స్ ప్రకారం చూస్తే కనుక ఈ విధంగా రావాలి. అంటే మ్యాథమెటికల్లీ కూడా మనం చేస్తే కనుక అంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం రావాలి, కెనెటిక్ ఎనర్జీ 0 రావాలి. ఈ నుంచి ఇటు పోయేటప్పుడు కెనెటిక్ ఎనర్జీ పెరుగుతూ పోవాలి, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతూ పోవాలి. సో మీన్ పొజిషన్స్కి చేరుకోగానే కెనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం రావాలి, పొటెన్షియల్ ఎనర్జీ 0 రావాలి. సో ఈ నుంచి మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్కి పోయేటప్పుడు కెనెటిక్ ఎనర్జీ తగ్గాలి, పొటెన్షియల్ ఎనర్జీ పెరగాలి. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏం రావాలి, కెనెటిక్ ఎనర్జీ 0 కావాలి, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం కావాలి అంతేనా. రైట్, సో పక్కా ఇది వస్తేనే అంటే ఇది మనం అనలైజ్ చేసింది కదా, అంటే పక్కా మ్యాథమెటికల్ ప్రూఫ్ కూడా ఇదే రావాలి నాన్న అంతేనా. రైట్, అర్థమవుతుంది కదా నాన్న. ఇన్ కేస్ అర్థం కాకుంటే కనుక కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా రైట్, సో ఇంకా కామెంట్లో కనుక క్లియర్ చేసేస్తాను నేను. ఓకే రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకు తెలిసిన ఫార్ములాస్ ఇన్ ఎస్హెచ్ఎం, తెలిసిన ఫార్ములాస్ రాద్దాం. ఫార్ములాస్ ఇన్ ఎస్హెచ్ఎంలో ఏమేమి ఫార్ములాస్ వచ్చినాయి జనరల్గా చెప్పండి. ఓకే ఏంటి నాన్న? సార్ ఇక్కడైతే ఫోర్స్ అయితే ఉంటుంది సార్, ఆ ఫోర్స్ని స్ప్రింగ్ ఉన్నది కదా సార్, స్ప్రింగ్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఓకే, స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి నాన్న? -kx అంతేనా. రైట్,
చలో సో ఇంకోటి సో ఎఫ్ ఈక్వల్ టు సార్ ఎంఏ సార్ ఓకే సో మైనస్ కేఎక్స్ అంతేనా. చలో ఏ ఈక్వల్ టు ఏంది మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ అంతేనా. రైట్ కరెక్టే, అంటే మైనస్ మైనస్ అయితే పోయింది, మొత్తాన్ని ఎక్స్ అయితే పోయింది కదా. ఎం ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది, ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే బై ఎం వచ్చింది కదా. రైట్ ఉండని జస్ట్ ఫార్ములాస్ రాస్తున్నా, అసలు ఎందుకు రాస్తున్నారు సార్ అన్న విషయము మీకు ముందు ముందు అర్థమైపోతుంది నాన్న. ఓకే రైట్ చలో ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఫార్ములా ఏంటి సో యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటి నాన్న ఏ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఎక్స్ కదా. ఆల్రెడీ ఇక్కడ రాస్తాం కదా, ఇక్కడ ఉంది యాక్సిలరేషన్ ప్లేస్లో. అంటే ఒమేగా స్క్వేర్ ఫార్ములా ఇది వచ్చింది, అంటే ఎస్హెచ్ఎం పర్ఫామ్ చేసేటప్పుడు ఇదొక ఫార్ములా వస్తుంది, ఇదొక ఫార్ములా వస్తుంది, యాక్సిలరేషన్ వస్తుంది, ఇంకా వెలాసిటీ కూడా వస్తుంది కదా. వెలాసిటీ ఏంటి నాన్న v ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా. ఇదేంటి యాక్సిలరేషన్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటాము, వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటాము కదా, ఇక ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అంటాము, అవునా కదా. రైట్ అవును సార్, లాస్ట్ క్లాస్లో మీరు సైన్ టీటా కాస్ టీటాలు అన్నారు కదా, అది కూడా రాద్దాం. చలో రాద్దాం నాన్న. ఓకే ఇంకో ఫార్మ్ ఏమొచ్చింది డిస్ప్లేస్మెంట్ ఫార్మ్ ఏంటన్నా ఎక్స్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై కదా. రైట్ ఇది డిస్ప్లేస్మెంట్. వెలాసిటీ అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి కదా, డిఎక్స్ బై ఇక డిటి కదా. రైట్ సైన్కు ఏమొస్తుంది కాస్, అంటే ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ పై. నెక్స్ట్ యాక్సిలరేషన్ ఏమొచ్చింది డివి బై డిటి కదా. సో దీన్ని మళ్ళీ వెలాసిటీని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి, కాస్కి ఏమొస్తుంది మైనస్ సైన్, మైనస్ ఏ ఒమేగా స్క్వేర్ ఇక సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఈ ఫార్ములాస్ గురించి తెలియకుంటే కొంచెము ఆర్డర్లో చూసుకుంటా రండి నాన్న మీరు, ఓకేనా. రైట్ చలో ఈ ఫార్ములాస్ అనేది ఇప్పుడు మనకు యూజ్ అవుతాయి, ఓకేనా. అందుకోసం ఇక్కడ ఫార్ములాస్ అనేది నేను రాస్తున్నాను అన్న. ఓకే రైట్ సో ఇక్కడ మంచి చూడండి అన్న ఇప్పుడు. సో ఏది ఫస్ట్ కెనెటిక్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం చూద్దాం, ఓకేనా. రైట్ కెనెటిక్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం ఓకే రైట్ చలో చూడండి అన్న. సో జనరల్గా కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి హాఫ్ ఎం వి స్క్వేర్ కదా. రైట్ సో కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి హాఫ్ ఎం వి స్క్వేర్. ఇదేంటి సార్ రెండు సార్లు పక్క పక్కకు రాసి రాను చెప్తా. ఓకే ఒకటేమో కెనెటిక్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్లో కనుక్కుందాము, ఓకే. ఇంకోటి ఏంటంటే కెనెటిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ టీటా కాస్ టీటాలో కనుక్కుందాం. ఓకే రాస్తే మీకే అర్థమైపోతుంది మొత్తము, ఓకేనా. రెండు రకాలుగా నేను ప్రూవ్ చేసి చూపిస్తున్నా. ఓకే రైట్ చలో సో హాఫ్ ఎం ఇగో వెలాసిటీ ఏంటి డిస్ప్లేస్మెంట్ టర్మ్లో అంటున్నాను నేను, డిస్ప్లేస్మెంట్ ఇగో ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా, ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంతేనా. చలో ఏమొచ్చిందన్నా హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంతేనా. రైట్ హాఫ్ ఎం ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి చలో ఫార్ములాస్ రాసిన చూసిరా కే బై ఎం, ఇందుకోసం రాసిన నేను. ఓకే రైట్ సో కే బై ఎం ఇన్ బ్రాకెట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, ఇది పోయింది హాఫ్ కే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే రైట్ చలో కెనెటిక్ ఎనర్జీ ఫార్మ్ ఏమొచ్చింది ఇది వచ్చింది అంతేనా. రైట్ సార్ సైన్ టీటల్ కాస్ టీటల్లో కెనెటిక్ ఎనర్జీ రాయండి సార్ అని చెప్పేసి అని అంటారు. ఓకే అంటే కొంతమంది కన్ఫ్యూజన్ అయిపోతారు అనమాట, సార్ మా సార్ ఏమో ఇది చెప్పిండు బుక్స్లోనేమో ఇంకోటి వేరేది ఉన్నది అని చెప్పేసి కన్ఫ్యూజన్ అవుతారు. అందుకోసము కెనెటిక్ ఎనర్జీ సైన్ టీటా కాస్ టీటా అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో రాద్దాము, ఓకేనా. రైట్ చలో చూడండి నాన్న హాఫ్ ఎం వెలాసిటీ ఏంటి ఓకే సో ఇది తీసుకుంటున్నాం, ఓకేనా. రైట్ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ప్లస్ పై హోల్ స్క్వేర్, ఓకేనా. సో ఈ ఫార్ములాస్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ ఈక్వేషన్ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలన్న విషయం లాస్ట్ క్లాస్లో ట్రిక్ కూడా చెప్పినా కదా నేను. రైట్ చలో ఆ ట్రిక్ గుర్తుంటే సరిపోతుంది ఇక మీకు, ఓకేనా. రైట్ అన్న చలో సో ఇప్పుడు చేసేద్దాం ఇక. సో ఫైనల్ ఫార్ములా ఏమొస్తుంది హాఫ్ ఎం ఏమొస్తుంది ఏ స్క్వేర్ ఒమేగా స్క్వేర్, చూస్తున్నారా ఈ స్క్వేర్ అనేది దీనికి మూడింటికి వస్తుంది కదా. రైట్ ఒమేగా స్క్వేర్ ఇగో కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే
సో ఫైనల్లీ ½ ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి నాన్న, ఇక్కడ ఒమేగా స్క్వేర్ ఉంది కదా, ఒమేగా స్క్వేర్ అంటే ఏంటి k/m అనమాట. ఓకే, k/m ఇగో కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ పై, ఎంఎం అయితే పోయింది. సో ఫైనల్లీ ఏం వచ్చింది, ½ కాస్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకేనా, రైట్. అంటే సార్ ఇక్కడ కెనెటిక్ ఎనర్జీలో ఇవి రెండు ఉంటాయా? కెనెటిక్ ఎనర్జీలో కాదు, సారీ, కెనెటిక్ ఎనర్జీలు అన్నిటివి రెండు ఉన్నాయి, ఒకటే. ఓకేనా, ఇది వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఇది వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక కాస్టిటా. ఓకే, ఇవి ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం కూడా అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫేస్ డిఫరెన్స్ ఇస్తే అది కూడా రాసుకోవచ్చు. ఇన్ కేసు ఇది ఇస్తే కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇది యూజ్ చేయండి, లేదా ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, కే వాల్యూ ఇచ్చిండు, ఏ వాల్యూ ఇచ్చిండు అంటే ఈ ఫార్ములా యూజ్ చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఒకటే ఏదన్నా యూజ్ చేసుకోండి, సరేనా? రైట్, చలో చూడన్న, ఇప్పుడు కెనెటిక్ ఎనర్జీ అయితే అయిపోయింది కదా. సో ఇప్పుడు కెనెటిక్ ఎనర్జీ మీన్ పొజిషన్ దగ్గర ఏమవుతుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ఇక మీన్ పొజిషన్ దగ్గర x=0, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర సార్ రెండు ఉన్నాయి కదా సార్ ఎక్స్ట్రీమ్ పొజిషన్లు కదా సార్, ఒకటేమో ప్లస్ ఏ ఉన్నది, ఇంకోటేమో మైనస్ ఏ ఉన్నది కదా. సో రెండు కేసులో సాల్వ్ చేసి చూద్దాం నాన్న. ఓకే, రైట్. సో ఫైనల్లీ ఫార్ములా ఏమొచ్చింది, కెనెటిక్ ఎనర్జీ ½ చూడండి a² - x². ఎక్స్ వాల్యూ ఏంటి మీన్ పొజిషన్ దగ్గర 0, అంటే ఇది మొత్తం 0 అయిపోయింది, అంటే a² ఒకటే మిగిలింది కదా, ½ అంటే మొత్తానికి ఏమొచ్చింది ½ అంటే ఇక్కడ ఏదో ఒక వాల్యూ వచ్చింది కాబట్టి ఈ కెనెటిక్ ఎనర్జీ అనేది మ్యాక్సిమం అన్నమాట. ఓకే, ½ వచ్చింది. ఓకే, ఇన్ కేస్ 0 వస్తే మినిమం అంటాం, అంతే కదా. చలో చూడండి అన్న, ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది చూడండి, కెనెటిక్ ఎనర్జీ ½ a² - x² కదా, a² - x వాల్యూ ఏంది a² అంటే a² - a² మొత్తానికి ఏమైపోయింది, ఇక మొత్తానికి అయితే 0 కదా, అంతేనా కదా. అంటే కెనెటిక్ ఎనర్జీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అంటే ఇక పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏమొచ్చింది, 0 వచ్చింది. 0 వస్తే ఏమంటాము, మినిమం అని చెప్పేసి అని అంటాము, అంతేనా. రైట్, చలో. సో నీకు x=-a సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ వాల్యూ -a² అంటే ఇక +a² అంటే a² - a² మళ్ళీ 0నే, అంతేనా. అవునా కదా, కెనెటిక్ ఎనర్జీ ఏమొచ్చింది, మళ్ళీ 0నే వచ్చింది. అంటే కెనెటిక్ ఎనర్జీ అనేది ఓకే, కెనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, ఇక మినిమం అనమాట, అంతేనా. అవునా కదా, 0 వస్తే ఏమంటాము, మినిమం అని చెప్పేసి అని అంటాం మొత్తం ఫిజిక్స్లో. ఓకేనా, 0 వస్తే ఏమంటాము, మినిమం అని చెప్పేసి అని అంటాము. ఓకే, చలో. మనం ఇంతకుముందు స్టార్టింగ్లో మనం అనలైజ్ చేస్తాం కదా, అది ఏంది ఒకసారి చెక్ చేసి చూద్దాము. ఓకే, రైట్. చలో చూడన్నా, కెనెటిక్ ఎనర్జీ మీన్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏంది, మ్యాక్సిమం రావాలి. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏంది, మినిమం రావాలి. ఒకసారి చెక్ చేసి చూద్దామా. మీన్ పొజిషన్ దగ్గర మ్యాక్సిమము. ఓకే, ఇదే కదా మీన్ పొజిషన్ దగ్గర, అబ్బా సార్ కరెక్ట్ వచ్చింది కదా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ మినిమం అబ్బా సార్ కరెక్టే వచ్చింది కదా. ఇగో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర 0 వచ్చింది. ఇక్కడ కూడా ఇగో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏమొచ్చింది, 0నే, అంతేనా. రైట్, అంటే మనం ఏదైతే అనలైజ్ చేసినామో పర్ఫెక్ట్లీ కరెక్ట్ వచ్చింది, ఇంకా చేసిన మ్యాథమెటిక్స్ కూడా కరెక్ట్ నానా, అంతేనా. రైట్, చలో. ఇప్పుడు నానా, సో ఈ కెనెటిక్ ఎనర్జీస్ అయితే వచ్చేసినాయి కదా. సో దీంట్లో నుంచి కూడా మీరు చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, చలో. సో మీన్ పొజిషన్ దగ్గర ఎక్స్ వాల్యూ ఏంది, 0, అంతేనా. అవునా, రైట్. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర x= ఒకటేమో +a, ఇంకోటేమో -a, మళ్ళీ అదే వస్తుంది ఆన్సర్, కావాలంటే చెక్ చేసి చూపిస్తుంది చూడండి. సో కెనెటిక్ ఎనర్జీ ఓకే, చలో చూడండి అన్న, ఎక్స్ వాల్యూ 0, అవునా కదా. రైట్, చలో. సో ఇక్కడ ఎక్స్ ఎక్కడైనా కనిపిస్తున్నదా, అంటే టైం t=0 కదా, అంటే స్టార్టింగ్ మీన్ పొజిషన్ నుంచి స్టార్ట్ అవుతున్నది అని చెప్పేసి అని అనుకుందాం. ఓకే, అర్థమవుతుందా. ఓకేనా, రైట్. సో ఫైనల్లీ ఈ కేసులో ఏమవుతుంది నాన్న, చలో చెప్పండి. ఎస్, 0నేనా, సారీ మ్యాక్సిమం కదా, మ్యాక్సిమం కెనెటిక్ ఎనర్జీ ఏంది ఎట్ మీన్ పొజిషన్, ఇక మ్యాక్సిమం ఏం రావాలా, అట్ టైం t=0 కదా. చలో, సో చూసుకోండి, ఇక టైం t=0 సబ్స్టిట్యూట్ చేసేసిన.
ఓకే, సో ఏమవుతుంది ఇక ఈ టర్మ్ అయితే మొత్తానికైతే జీరోనే అయిపోతుంది కదా. అవునా, ఇక కాస్ స్క్వేర్ ఇక పై అంటే ఇక ఇనిషియల్ ఫేస్ కూడా జీరోనే అని అనుకుందాం. ఓకేనా, కాస్ జీరో ఎంతనా 1 అంతేనా కదా. రైట్, అంటే ఇక టైం = 0లో ఇక ఫేస్ ఏం లేదు అని చెప్పేసి అనుకుందాం. ఓకేనా, మీన్ పొజిషన్ దగ్గర సరేనా. రైట్, సో మిగిలింది ఏంది, ఇది మొత్తం ఏమైపోయింది 1 అయిపోయింది. అంటే మిగిలింది ఏంది 12kx² అంతేనా కదా. 12k a² కదా. కెనెడిక్ ఎనర్జీ ఇదే వచ్చిందా లేదా. రైట్, అదే రావాలా ఎట్లన్నా కానీ కదా. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర, సో ఎక్స్ట్రీమ్ x = +a ఇక x సో ఇప్పుడు మనం ఎక్స్ట్రీమ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి ఇటు ముందడు పోతాం ఇక. ఓకేనా, రైట్, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర అంటే టైం t స్టార్టింగ్లో టైం t = 0నేనా. రైట్, అంటే మొత్తానికి ఇది ఏమైపోయింది 0 అయిపోయింది కదా. సో ఇది ఆల్రెడీ మనం ఎక్కడ ఉన్నామో అంటే 90 degreesలో ఉన్నాం అన్నట్టు అంతేనా కదా. కరెక్టేనా కదా. రైట్, అంటే ఈ పై వాల్యూ ఏంది ఇక 90 ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఉంటే ఇక 90 degrees అంతేనా. అంటే ఇదైతే లేదు ఇక అంతేనా, అవునా కదా. రైట్, సో ఇదైతే లేదు టైం t = 0. చలో పై వాల్యూ ఏంది 90. సో ఫైనల్ ఇక కాస్ 90 ఎంత 0. అంటే మొత్తానికి ఏమైపోయింది 0 అయిపోయింది. అర్థమైందా, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా. ఓకే, క్లియర్ అని కదా. రైట్ బేటా, మొత్తానికి అయితే ఇదైతే వచ్చేసింది కదా. సో మళ్ళీ ఎట్లన్నా కానీ మళ్ళీ ఇదైతే మీకైతే ప్రూవ్ చేసి చూపెట్టేసిన ఎట్లన్నా అదే వస్తుంది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, రైట్, చలో ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ చూద్దాం నాన్న. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ SHM. ఓకే, రైట్, సో ఇక్కడ మంచి చూడండి అన్న, పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ SHM ఏమొస్తుంది చెప్పండి. ఓకే, ఏమొస్తుంది చెప్పండి పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ SHM. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టే, సో ఇది ఎట్లా ప్రూవ్ చేస్తామనంటే చూడండి. సో ఇక్కడ చూడండి, సో ఇది మన స్ప్రింగ్. ఓకే, ఇది వచ్చేసి మనం మీన్ పొజిషన్ అనుకుందాం. ఓకే, మీన్ పొజిషన్ ఆల్రెడీ లాగిన. ఓకే, లాగి ఇక్కడ వరకు పెట్టినా అన్నట్టు. ఓకే, ఇక్కడ ఉన్నది యాక్చువల్లీ ఒరిజినల్లీ ఇట్లా జరిపిస్తే ఇక్కడ వరకు పెట్టినా. ఓకే, అంటే ఇది ముందడు పోలేదు కదా, ఎనర్జీ అయితే స్టోర్ అయి ఉన్నది కదా. సో ఇదేంది మన మీన్ పొజిషన్. ఈ మీన్ పొజిషన్ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ వరకు ఇక్కడ వరకు లాగిన అనమాట. ఓకే, ఇది అనేది x అనేది డిస్టెన్స్ అని అనుకుందాం. ఓకే, చలో ఇదేంది ఎక్స్ట్రీమ్ పొజిషన్ అవునా. రైట్, సో మళ్ళీ మొత్తానికి అయితే మళ్ళీ ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇక్కడికి వస్తుంది, అంటే నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనమాట. అవునా, ఇది కూడా x అవుతుంది కదా. కరెక్టేనా కదా. రైట్, సో మొత్తానికి అయితే ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. సో ఇక్కడ మాస్ పెట్టలే కదా, మాస్. ఓకే, రైట్ నాన్న. చలో, సో ఇక్కడ మనము ఇది లాగి ఇక్కడ వరకు పెట్టినాం కదా, అంటే ఇక్కడ ఎనర్జీ అనేది స్టోర్డ్ అయ్యి ఉన్నది అంతేనా. ఎందుకంటే స్ట్రెచ్చింగ్ అయింది కాబట్టి ఎనర్జీ అనేది స్టోర్డ్ అయి ఉన్నది. ఓకే, రైట్, మళ్ళీ స్టోర్డ్ అయిన ఎనర్జీ కెనెడిక్ ఎనర్జీ రూపంలో మారిపోతుంది కానీ పెద్ద టెన్షన్ ఏం లేదు. ఓకేనా, రైట్, చలో. సో ఇది ఎట్లా చేస్తామనంటే ఈ ఫ్రమ్ వర్క్ ఎనర్జీ థిరం నుంచి ప్రూవ్ చేద్దాం నాన్న. ఓకే, సో నెట్ వర్క్ డన్ ఫార్ములా ఏంటి, వర్క్ ఎనర్జీ థిరం ఫార్ములా ఏంటి నాన్న, ద నెట్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. అవునా, రైట్, చలో ఇప్పుడు రండి. నెట్ వర్క్ డన్ ఏమొస్తుంది, వర్క్ డన్ బై ఏది కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఇంకోటేమో నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఇంకోటేమో ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ. ఓకేనా, ఈ చేంజ్ ఇన్ కెనెటిక్ ఎనర్జీ ఏంటి మెల్లగా తీసుకుంటున్నాం కాబట్టి ఇది 0 అనమాట. మెల్లగా తీసుకొని పోయి అక్కడ పెడుతున్నాం అనమాట. ఓకే, రైట్, ఎక్స్టర్నల్గా వర్క్ డన్ అనేది ఉంది. ఎందుకంటే ఇగో దీన్ని పట్టుకొని ముందర తీసుకుపోతున్నాం, మనే కదా చేతితో పట్టుకొని తీసుకుపోయేది, అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది చేస్తున్నాం కదా. ఫ్రిక్షన్ లాంటిది ఏమైనా ఉన్నాయా అంటే ఈ నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంటి, ఫ్రిక్షన్ ఫోర్సెస్ ఏమైనా ఉన్నాయా, లేవు. కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏమేమి వస్తాయి, జెమ్స్ కదా, GEMS అంతేనా. అంటే G అంటే గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. ఓకే, సో ఇందులో నుంచి M తీసేసేయాలి. ఓకే, S అంటే ఏంటి స్ప్రింగ్ ఫోర్సెస్, అంటే ఇక్కడ స్ప్రింగ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఒక కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఒకటి ఉన్నది, ఇంకోటి ఏమో ఎక్స్టర్నల్ ఉన్నది ఈజ్ ఈక్వల్ టు 0. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ కదా. ఇది గుర్తుందా, ఆల్రెడీ నేను వర్క్ ఎనర్జీ థిరంలో వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్లో చెప్పిన. వర్క్ డన్ ఇదేంటి మైనస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ కదా. ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. ఓకే, చలో, సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది అంతేనా కదా.
రైట్. సో ఇప్పుడు వర్క్ డన్ మనం ఎంతైతే ఎక్స్టర్నల్ వర్క్ డన్ చేస్తున్నామో చూడండి ఇక. సో ఇక్కడ మంచి వస్తే ఇక్కడ వర్క్ డన్ మీరేమంటారు సార్, వర్క్ డన్ ఫార్ములా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కదా, రైట్. కానీ ఇదే ఫార్ములా యూజ్ చేయాలా అంటే ఇది కాదు. ఎందుకనంటే మంచి చూస్తే ఇక్కడ మనం స్ప్రింగ్ ఫోర్సెస్ అనేది తీసుకుంటున్నాం కదా. సో ఫార్ములా ఏంది, మైనస్ కేఎక్స్, అవునా కదా. సో ఇది ఫోర్స్ అనేది ఎక్స్ పైన ఆధారపడి ఉంటుంది కదా, రైట్. సో ఎందుకంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి కదా, రైట్. అంటే ఇదేంటి, ఇట్ ఈస్ అ వేరియబుల్, ఇట్ ఈస్ వేరియబుల్, ఫోర్స్ ఈజ్ వేరియబుల్, ఓకేనా. ఫోర్స్ అనేది ఎఫ్ ఈజ్ వేరియబుల్, అంతేనా, రైట్. ఫోర్స్ వేరియబుల్ అన్నప్పుడు వర్క్ డన్ ఫార్ములా ఏది యూజ్ చేయాలి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఎక్స్ యూజ్ చేయాలి, ఓకేనా. ఈ ఫార్ములా అనేది యూజ్ చేయాలి ఎప్పుడు ఫోర్స్ అనేది వేరియబుల్ అన్నప్పుడు. ఇక్కడ చూడగానే అర్థమవుతున్నది ఇక్కడ ఫోర్స్ అనేది ఒక వేరియబుల్ అని కదా, అవునా కదా, రైట్. చలో ఇప్పుడు అన్నా ఏమొస్తుంది, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ డిఎక్స్, అంతేనా, రైట్. సో ఇక్కడ ఏంది మైనస్లో తీసుకోవాలన్నా, అవునా. ఎందుకు, మనమేమో ఇటు లాగుతున్నాం ఎక్స్టర్నల్, అవునా, స్ప్రింగ్ ఏమో ఇటు లాగుతున్నది, అవునా కదా, ఈక్వల్ బట్ ఆపోజిట్ కదా, 180 degrees ఎగ్జాక్ట్లీ అన్నట్టు. అర్థమవుతుందా, ఏదైతే స్ప్రింగ్ లాగుతున్నదో ఫోర్స్ అదే మన ఫోర్స్ తోటి, అదే ఫోర్స్ తోటి మనం కూడా లాగాలి, ముందటికి లాగాలి అన్నట్టు. అర్థమవుతుందా, రైట్. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్ప్రింగ్ ఫోర్స్, ఓకేనా. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ వాల్యూ తీసుకోవాలా, స్ప్రింగ్ ఫోర్స్ వాల్యూ తీసుకోవాలి అన్నట్టు, ఓకే. అంటే దీని యొక్క మ్యాగ్నెటిక్స్ అనేవి ఈక్వల్ అనమాట, ఓకేనా. ఇక్కడ రాయాలన్నా, ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే స్ప్రింగ్ వెనక్కి లాగుతుందో మనం ఇటు లాగినప్పుడు, అంటే ఎక్స్టర్నల్ ఇటు అప్లై చేస్తున్నాం కదా, స్ప్రింగ్ ఎంతైతే ఫోర్స్ వెనక్కి లాగుతుందో ఇటు మనం అంతే ఫోర్స్ తోటి ముందటి లాగాల, అంతే ఇక. అర్థమవుతుందా, రైట్. స్ప్రింగ్ ఫోర్స్ ఫార్ములా తెలుసు ఏంది, ఇక మైనస్ కే. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ కూడా ఏం తీసుకోవాలి, ఇక్కడ మైనస్ కేఎక్స్ తీసుకోవాలి, అర్థమైందా, ఓకే, రైట్. సేమ్ ఫోర్స్లో తీసుకోవాలి. ఇక మ్యాగ్నెట్యూడ్ తీసుకుంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, పెద్ద టెన్షన్ ఏం లేదు దానికి, ఓకే. మ్యాగ్నెట్యూడ్లో తీసుకుంటే ఎట్లనే ఆపోజిట్లే ఉన్నాయి కదా, చలో రైట్ నాన్న. సో ఫైనల్లీ ఇక్కడ ఇక మనమేమో ముందటికి తీసుకుపోతున్నాం, డిస్ప్లేస్మెంట్ ఏమో ఇటు వెనక్కి లాగుతున్నాం, అంతేనా. సో అందుకోసం మైనస్ తీసుకుంటున్నాం. ఎఫ్ ఈక్వల్ టు వాల్యూ ఏంది, ఇక మైనస్ కేఎక్స్ ఇంటూ డిఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ఏమైపోయింది, ప్లస్ అయిపోయింది, కేఎక్స్ డిఎక్స్. కే అనేది ఏంది కాన్స్టెంట్, ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఇదేమొస్తుంది x²/2 వస్తుంది కదా, రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న, ఇక హాఫ్ కే ఇక్కడ x², ఎక్స్ వాల్యూ ఇక్కడ నుంచి వెళ్ళి మీన్ పొజిషన్ నుంచి వెళ్ళి ఇక ఎక్స్ వరకు అనుకుందాం, ఓకే. ఇక ప్లస్ ఏ తీసుకుంటే అది మ్యాక్సిమం అవుతుంది, అంతే కానీ పెద్ద టెన్షన్ ఏం లేదు, ఓకే. ఏంది x² - 0². సో ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందన్న, హాఫ్ కే x² వచ్చింది కదా. సో ఇదేంటి, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్. మనం ఎంత వర్క్ చేసినాం, ఇంత వర్క్ చేసినాం. సో ఇక్కడ చూస్తే కనుక ఏమర్థమవుతున్నది అంటే ఎంతైతే వర్క్ చేస్తున్నామో అదే వర్క్ అనేది ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతున్నది, అవునా. ఎక్స్టర్నల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, అంతేనా కదా. సో ఫైనల్లీ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, హాఫ్ కే x² వచ్చింది నాన్న, ఓకే. అర్థమైందా, రైట్. సో ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసి చూద్దాము, మీన్ పొజిషన్ దగ్గర ఎట్లుంది, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఎట్లుంది, ఓకే. సో మీన్ పొజిషన్ దగ్గర ఏంది, x=0. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర ఏంటి నాన్న, x= ఒకటేమో ప్లస్ ఏ ఉన్నది, ఇంకోటేమో మైనస్ ఏ ఉన్నది, అంతేనా, రైట్. సో మీన్ పొజిషన్ దగ్గర సో ఎక్స్ వాల్యూ 0 కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఏమైపోయింది, 0 అయిపోయింది, అంతేనా. ప్లస్ ఏ దగ్గర సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ కే, ఎక్స్గా వాల్యూ ఏంది ఏ పెట్టేసారు అంటే a² అయిపోయింది, అంతేనా. సో ఇక్కడ చూడండి ఎక్స్ వాల్యూ ప్లేస్లో మైనస్ ఏ పెట్టండి, ఇక -a² ఎట్లన్నా ప్లస్ అయిపోతుంది, అంటే మొత్తానికి ఆన్సర్ ఏమొచ్చింది, హాఫ్ కే x² వచ్చింది, అంతేనా. అంటే దీన్ని ఏమంటాము అంటే మ్యాక్సిమం అంటాం, అంతేనా. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం అట్ ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇక పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఇక మినిమం అన్నట్టు ఎక్కడ, మీన్ పొజిషన్ దగ్గర, అంతేనా. ఒకసారి చెక్ చేసి చూద్దామా, మీన్ పొజిషన్ దగ్గరనేమో మినిమము, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గరనేమో మ్యాక్సిమం. ఒకసారి చెక్ చేసి చూద్దాం, అదే అన్నామా మనం, ఓకే. ఇక మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ మినిమం కరెక్టే వచ్చింది కదా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర
పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం. కరెక్టే వచ్చిందా? అవునా కదా? రైట్. మనం ఏదైతే అనలైజ్ చేసినామో పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా క్లియర్ అయిపోయింది అన్నట్టు. అవునా కదా? రైట్. సో ఇప్పుడు అన్నా టోటల్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం. టోటల్ ఎనర్జీ ఇన్ ఎస్హెచ్ఎం. టోటల్ ఎనర్జీ ఏంటి నాన్న? ఒకటేమో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కెనెటిక్ ఎనర్జీ. ఓకే, ఈ పొటెన్షియల్ ఎనర్జీ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటాం. ఓకే, రైట్. సో పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్ ఏమొచ్చింది? హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ వచ్చింది కదా, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్. కెనెటిక్ ఎనర్జీ ఫార్మ్ ఏమొచ్చింది? కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా జనరల్ ఫార్ములా ఏమొచ్చిందన్న? ఓకే, ఇది యూజ్ చేద్దాం. ఓకే, హాఫ్ కే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, హాఫ్ కే ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇదే కదా వచ్చింది, అవునా కదా? రైట్. చలో టోటల్ ఎనర్జీ ఏమొస్తుంది ఇప్పుడు చెప్పండి. ఇక హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ ప్లస్ హాఫ్ కే, ఇది ఏ స్క్వేర్ మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ కదా, అంటే ఇది పోయింది కదా. మొత్తానికి ఆన్సర్ ఏమొచ్చింది? హాఫ్ కే ఏ స్క్వేర్. ఓకే, టోటల్ ఎనర్జీ ఏమొచ్చింది? ఇది వచ్చింది అన్నట్టు. ఓకేనా? వాట్ ఇస్ ద టోటల్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ఎస్హెచ్ఎం ఏంటి అని అంటే ఇది అనాలా మీరు. ఓకే, హాఫ్ కే ఎక్స్ స్క్వేర్, హాఫ్ కే ఏ స్క్వేర్ అనాలి. అర్థమైందా? రైట్. సార్ ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది. సార్ ఇక్కడ కెనెటిక్ ఎనర్జీనేమో మంచిగా రెండు రకాలుగా రాసిండ్రు, ఇన్లాని కాస్టిటల్ డిస్ప్లేస్మెంట్లని, మరి పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి రాసిండ్రు సార్ అని డౌట్ వస్తుంది కదా. ఈడ కదా. సో ఇంకోటి కూడా ఒప్పిస్తా. డెల్టా యూ ఈక్వల్ టు హాఫ్ కే ఎక్స్ డిస్ప్లేస్మెంట్ ఏమొచ్చింది ఫార్ములా దగ్గర, అంటే సైన్ టీటా కాస్ టీటా టర్మ్స్లోనే కదా మీకు కావాల్సింది. ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, ఏంది? ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ పై, ఇక మొత్తానికి అది హోల్ స్క్వేర్, అంతేనా? సో ఫైనల్ ఏమొచ్చింది? హాఫ్ కే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ పై. ఓకే, సో మళ్ళీ అది దీన్ని ప్రూవ్ చేసి చూపెట్టాను. మళ్ళీ ఎట్లన్నా కానీ పొటెన్షియల్ ఎనర్జీ ఏమొస్తుంది మీరే వేసుకోండి అది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ మినిమం వస్తుంది ఎక్కడ? మీన్ పొజిషన్ దగ్గర. పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం వస్తుంది ఎక్కడ? ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఏది రావాలా? మళ్ళీ ఇదే వస్తుంది, కావాలంటే చెక్ చేసి చూసుకోండి. ఓకే, అరే ఓకే, ఇక్కడ ఏ రాయాలి కదా, మర్చిపోయినాను. హాఫ్ కే ఏ స్క్వేర్, అంతేనా? అర్థమైందా? సో టోటల్ ఎనర్జీ ఏమొచ్చింది? ఇవి మొత్తానికి అయితే ఇది వచ్చింది అన్నట్టు. అర్థమైందా? సో మీరు ఈ ఫార్ములా యూజ్ చేసిండ్రు, అంటే డిస్ప్లేస్మెంట్ టర్మ్లోది హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ యూజ్ చేసిండ్రు, కెనెటిక్ ఎనర్జీలోనేమో ఇది యూజ్ చేసినాం కదా. సార్ గివి రెండు యూజ్ చేద్దాం, కెనెటిక్ ఎనర్జీ కాస్ స్క్వేర్ యూజ్ చేద్దాము, పొటెన్షియల్ ఎనర్జీలోనేమో ఏది గిది యూజ్ చేద్దాం. మళ్ళీ అదే ఆన్సర్ వస్తుందా? బరోబ్బర్ ఇదే వస్తుంది, కావాలంటే చెక్ చేసి చూసుకోండి మీరు. ఓకే, అర్థమవుతుందా? రైట్ బేటా. సో మొత్తానికి అయితే ఇక్కడ వరకు అయితే మీరు క్లియర్, అవునా? చలో ఇప్పుడు గ్రాఫ్ వేసి చూద్దాము ఏమొస్తుందో. ఓకే, చలో. సో గ్రాఫ్, సో ఇది వచ్చేసి మన డిస్ప్లేస్మెంట్ తీసుకుందాము. ఓకే, సో ఇది వచ్చేసి ఎనర్జీ తీసుకుంటున్నాను నేను. ఓకేనా? రైట్. చలో ఇప్పండి. సో ఇది వచ్చేసి మన ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకుందాం, -ఏ. ఇది వచ్చేసి పాజిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ అనుకుందాము. ఇదేంది? x=0 అంటే మీన్ పొజిషన్ అనుకుందాం. ఓకే, మీన్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఏంది సార్? 0. ఓకే, ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఏంది సార్? మ్యాక్సిమం. ఓకే, అంటే మ్యాక్సిమం అంటే గీడ కదా. ఓకే, రెడ్ కలర్ ఉంది కదా. ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఏంది? మ్యాక్సిమం, అంటే మొత్తానికి గీడ, అంతేనా? రైట్. సో ఫైనల్లీ ఈ గ్రాఫ్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇది ఏమి ఇండికేట్ చేస్తున్నది? రెడ్ కలర్ అనేది పొటెన్షియల్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఇంకో కలర్ తీసుకుందాం ఇప్పుడు. మీన్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏంది? మ్యాక్సిమం, అంతేనా? మ్యాక్సిమం అంటే ఈడ, అవునా? ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏంది? కావాలంటే చూసుకోండి, మీరు రాసుకున్నారు కదా ఫార్ములాస్లో, చూసుకుంటా చెప్పండి. ఇక ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏంది? 0, అంటే మొత్తానికి అయితే ఇక్కడ, అంతేనా? రైట్. సో ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కెనెటిక్ ఎనర్జీ ఏంది? 0, అంతేనా? రైట్. చలో ఇప్పుడు సో దీన్ని జాయిన్ చేస్తే మొత్తానికి ఇంత వచ్చింది. అంటే ఇదేంది? ఈ కలర్ ఏమి ఇండికేట్ చేస్తున్నది? కెనెటిక్ ఎనర్జీని ఇండికేట్ చేస్తున్నది. ఓకే, అర్థమైందా? రైట్.
సార్ గిడ ఒక డౌట్ ఉన్నది ఏందనంటే పొటెన్షియల్ ఎనర్జీ దగ్గర ఒక నిమిషం హియర్ ఒక నిమిషం వేరే కలర్ తీసుకుందాము. చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చింది మనకు ½ kx² వచ్చింది కదా. అంటే సార్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఫైనల్ మైనస్ ఇనిషియల్ కదా. అవును, ఓకే రైట్. అంటే ఫైనల్ ఈజ్ ఈక్వల్ టు ½ kx² ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ, అంతేనా కదా? అవునా, రైట్. అంటే ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఏమో ఇట్లా వచ్చింది కదా. ఇన్ కేస్ చూడండి దీని ప్రకారం రాస్తే కనుక ఇనిషియల్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఎంతో కొంత ఉన్నది అని అనుకుందాం. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఉన్నది అని అనుకుందాం. అప్పుడు ఎట్లా వస్తుంది గ్రాఫ్ మీకు ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే, సో కొంచెము ఇది రాస్తున్న దీంట్లోనే ఇన్ కేస్ ఉంటేనే ఇదేంది ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, ఉంటే ఇట్లా వస్తుంది. లేదు ఇనిషియల్ పొటెన్షియల్ ఏం లేదనంటే గ్రాఫ్ ఇట్లానే పడిపోతుంది. ఉంటేనేమో ఇది, లేదంటే ఇట్లా. ఓకేనా? డౌట్స్ ఉన్నాయా ఇంకేమన్నా? ఏం లేవా? చలో ఒక చిన్న క్వశ్చన్ ఇస్తా, సాల్వ్ చేసి చూపెట్టండి. ఫైండ్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ undergoing SHM of mass 2 kg. సో దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఇచ్చిండు 2 sin π/4t ప్లస్ π/4 ఇచ్చిండు. ఓకేనా? రైట్. చలో ఆన్సర్ ఎట్లా వస్తుంది నాన్న ఇప్పుడు సాల్వ్ చేసి చూడండి. ఓకే, చలో నాకు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో టోటల్ ఎనర్జీ అనుకోండి అంటున్నాడు. టోటల్ ఎనర్జీ ఫార్ములా ఏంది? ½ కదా, ఇదే కదా టోటల్ ఎనర్జీ ఫార్ములా. అవునా, రైట్. ఏ వాల్యూ అయితే పెద్ద ప్రాబ్లం లేదు, ఏ వాల్యూ ఏంది 2 అన్నట్టు, అంతేనా? అంటే ఇప్పుడు మనకు k వాల్యూ కావాలా, అంతేనా? కరెక్టేనా కదా? రైట్. సో ω² ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏందన్న k/m కదా. ఒమేగా అంటే ఏంది ఇక్కడ చూస్తేనే తెలిసిపోతున్నది, ఏంది π/4 కదా. సో దీని గురించి తెలియకుంటే కనుక కొంచెం ప్రీవియస్ వీడియో చూడండి అన్న. ఓకే, చలో. సో ω² అంటే π/4² π/4² ఈజ్ ఈక్వల్ టు k/ మాస్ ఎంత ఇచ్చిండు? 2 కిలోలు ఇచ్చిండు కదా. రైట్. సో ఫైనల్ ఏమొస్తుంది అన్న? ఇగో π²/16 ఈజ్ ఈక్వల్ టు k/2 2 8 అంటే మొత్తానికైతే k వాల్యూ అయితే వచ్చేసింది, ఏది π²/8 వచ్చింది, అంతేనా? చలో, దేర్ఫోర్ టోటల్ ఎనర్జీ ఏంటి నాన్న? టోటల్ ఎనర్జీ ఏమి వచ్చింది? ½ k వాల్యూ ఏంది? π²/8 ఇంటూ a². ఏ అంటే ఎంత? ఇక 2² అన్న, అంతేనా? ఈ 2 పోయింది, ఇక 2 4 అంటే ఏమొచ్చింది? π²/4 వచ్చింది టోటల్ ఎనర్జీ. ఏంది ఎనర్జీ ఎట్లన్నా జౌల్స్లో ఉంటుంది కదా. రైట్. అర్థమైందా? రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. రైట్ నాన్న. చలో ఇంకొక చిన్న క్వశ్చన్. సో ఒక క్వశ్చన్ ఎట్లా ఇచ్చిండంటే ఇట్లా ఇచ్చిండు. సో ఆల్రెడీ మన గ్రాఫ్కి సంబంధించింది ఇది. ఓకే, ఇదేంది? ఇది వచ్చినది ఏంది? ఇది పొటెన్షియల్ ఇది కదా. సో ఇదేంది? ఇది వచ్చేది కెనెటిక్ ఎనర్జీ గ్రాఫ్. ఓకే, అయితే క్వశ్చన్లో ఏమన్నాడంటే ఎట్ విచ్ డిస్టెన్స్ at what displacement potential energy and kinetic energy are equal అన్నాడు. ఓకే, సో ఇది దేనిది? ఇది వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీది, ఇది వచ్చేసి దేనిది? కెనెటిక్ ఎనర్జీ కదా. సో ఏ డిస్టెన్స్ దగ్గర ఈ పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్గా ఉంటాయని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ఈక్వల్ అంటే ఏంది? గిదే కదా. ఇది ఈక్వల్ ఉన్నాయి కదా రెండు, అంటే గీ వాల్యూయే మనం అనుకోవాల్సింది ఇప్పుడు. ఓకే, గిడి ఈక్వల్ ఉన్నాయి, అంతేనా? ఈ వాల్యూయే ఎక్స్ వాల్యూ అనుకోవాలన్నట్టు. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా కెనెటిక్ ఎనర్జీ ఈక్వల్. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ, అంతేనా? ఇదే కదా గివెన్ కండిషన్. అయితే పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ kx². కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ½ ka² - x². కావాలంటే చూసుకోండి, ఇదే కదా.
హాఫ్కి అయితే పోయింది. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఇటు వస్తే 2x² ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై 2. అంటే మొత్తానికి ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ ఏ బై రూట్ 2. అంతేనా? అంటే ఈ ప్లేస్లో పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా కెనెటిక్ ఎనర్జీ అనేది ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా? అర్థమైందా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా? రైట్. అయితే ఒక చిన్న క్వశ్చన్. ఏ పార్టికల్ పర్ఫార్మ్స్ with a particle perform SHM with the frequency f, then its kinetic energy has a frequency of dash అని చెప్పేసి అని అంటున్నాడు. కెనెటిక్ ఎనర్జీ కానీ అని, పొటెన్షియల్ ఎనర్జీ కానీ అని. ఓకేనా? ఏదన్నా కానీ. అయితే ఒక పార్టికల్ అనేది మంచి చూడండి, ఇది జస్ట్ ట్రిక్లో చెప్పేస్తాను నేను. ఇది మీన్ పొజిషన్, ఇది ఎక్స్ట్రీమ్ పొజిషన్, ఇది వచ్చేసి నెగిటివ్ ఎక్స్ట్రీమ్ పొజిషన్. కెనెటిక్ ఎనర్జీ ఏముంటుంది ఇక్కడ? 0 కదా. కెనెటిక్ ఎనర్జీ ఇదేంది? మ్యాక్సిమం కదా. మళ్ళీ వెనక్కి ఈడైంది కెనెటిక్ ఎనర్జీ ఏంది? ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర 0. అంతేనా? రైట్. చలో చూడండి అన్న. సో ఒక పార్టికల్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఈ దానిదేమో ఎఫ్ అంటున్నాడు కదా. అంటే ఇక్కడ కెనెటిక్ ఎనర్జీది ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఎఫ్ అవుతుందా? చలో ఇక్కడ చూడండి. సో దానికోసము ఇది ప్రూఫ్ కనుక ఏం అవసరం లేదు. సో ఒక చిన్న ట్రిక్ చెప్తా, అట్లనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సో కెనెటిక్ ఎనర్జీ ఇక్కడ మ్యాక్సిమం ఉన్నది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అని చెప్పేసి అనుకుందాం. ఇటు నుంచి ఇటు పోయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇటు వచ్చింది. అంటే ఇంకా మ్యాక్సిమం అనేది 2 సార్లు వచ్చింది కదా. మళ్ళీ ఇటు నుంచి ఇటు పోయింది, మళ్ళీ ఇటు నుంచి ఇటు పోయింది. అంటే మ్యాక్సిమం అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి అవునా కదా. ఇక ఈ నుంచి వెళ్ళి మ్యాక్సిమం ఉన్నది ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇటు పోయింది, మళ్ళీ ఈ నుంచి ఇటు ఇంకొకసారి మ్యాక్సిమం వచ్చింది, మళ్ళీ ఈ నుంచి ఇటు పోయింది, మళ్ళీ ఈ నుంచి ఇటు పోయింది. అంతేనా? ఇక ఒక టైం పీరియడ్ అయిపోయింది అన్నట్టు. అంతేనా కదా. టైం టేకెన్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్ ఈజ్ కాల్డ్ టైం పీరియడ్. అవునా? రైట్. సో ఇది 2 సార్లు వచ్చింది కాబట్టి ఇక్కడ కెనెటిక్ ఎనర్జీ ఏమనాలి? డబల్ అయింది అని చెప్పేసి అనాలి. అట్లనే పొటెన్షియల్ ఎనర్జీ అడిగితే కూడా మళ్ళీ అది కూడా డబల్ అయింది అని అనాలి. ఇది ఒక్కటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు, ఇంకా దీంట్లో ఏం అడగడిగా. ఓకేనా? దీనికి మ్యాథమెటికల్ సంబంధించిన ప్రూఫ్ కూడా ఉన్నది, కానీ అవసరం ఏం లేదు. ఇన్ కేస్ ఖచ్చితంగా కావాలి అంటే కామెంట్లో మెన్షన్ చేయండి కింద, దాని యొక్క ప్రూఫ్ అనేది చేసి చూపిస్తా. ఓకేనా? సో ఇక్కడ మాత్రము ఒక పార్టికల్ గుర్తుపెట్టుకోండి, ఒక పార్టికల్ అనేది ఎఫ్ అనే ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అయితే ఓకే, దానికి ఒక కెనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది? డబల్ అవుతుంది. ఇక పొటెన్షియల్ ఏమవుతుంది? డబల్ అవుతుంది. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అంతే ఇక. ఓకే. సో అడిగితే ఈ క్వశ్చన్ అడగచ్చు, పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా కెనెటిక్ ఎనర్జీ ఎక్కడ ఈక్వల్గా ఉండే ఛాన్సెస్ ఉంది అని అడిగితే ఈ పాయింట్ దగ్గర మీరు అనాలి. ఓకే. సో ఆన్సర్ ఏంది? ఎక్స్ వాల్యూ ఏమో ఒకటేమో ప్లస్ ఏ బై రూట్, ఇంకోటేమో మైనస్ ఏ బై రూట్. అర్థమైందా? రైట్. చాలా అంటే మొత్తానికి అయితే ఇది ఏ బై రూట్ అంటే 45 డిగ్రీసే కదా. ఫేస్ అడిగితే 45 డిగ్రీస్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఓకేనా? చలో రైట్. మొత్తానికి అర్థమైందా? ఇంకేం డౌట్స్ లేవు కదా? పర్ఫెక్ట్ ఉన్నారా? చలో బేటా. సో మిగతాది మనము గ్రాఫ్స్ ఇన్ ఎస్హెచ్ఎం అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం నాన్న. ఓకేనా? అప్పటికప్పుడు చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి. బాయ్ బేటా.